చికెన్ కర్రీ డిఫరెంట్గా, స్పైసీగా, స్వీట్గా చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. చికెన్ పీసెస్ని ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగండి. 2-3 సార్లు కడిగి క్లియర్ వాటర్ వచ్చినంత వరకు కడిగి, ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. ఇది నేను 1 కేజీ చికెన్ కాను తీసుకున్న ఇంగ్రీడియంట్స్. 1.5 కప్పు వరకు పెరుగుని తీసుకొని ఇదంతా కూడా బాగా కలపండి. మిక్చర్ అంతా చికెన్ పీసెస్కి కోట్ అయ్యేంత వరకు బాగా కలిపి మూత పెట్టి ఓ అరగంట సేపు మ్యారినేట్ అవ్వనివ్వండి. ఓ అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెడితే మ్యారినేషన్ ముక్కలకి బాగా పట్టుకుంటుందండి. ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టాలనుకుంటే 1 గంట, గంటన్నర అలా వదిలేయండి. మీట్ ఐటమ్స్ ఏదైనా సరే మ్యారినేషన్ ఫ్రిడ్జ్లో పెడితే నీసు వాసన రాదు. ట్రై చేయండి ఒకసారి. మ్యారినేషన్ అయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అయితే వీటికి 1 అర కేజీ ఆనియన్ తీసుకొని నీళ్ళల్లో వేయండి. సన్నని స్లైసెస్ లాగా కట్ చేసుకొని వీటిని నూనెలో వేయించుకుందాం. దీనికి కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసి ఫ్రై చేయండి. ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్ వేసి ఆనియన్ క్యారమలైజ్ అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. మధ్యలో మధ్యలో కలుపుకుంటూ స్లోగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఈ చికెన్ రెసిపీకి 1 కేజీ చికెన్కి గాను 1/2 కేజీ ఆనియన్ తీసుకున్నాను. మీరు ఏ క్వాంటిటీ తీసుకున్నా 1:1/2 రేషియోలో తీసుకోండి. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకుందాం. చికెన్ని మ్యారినేషన్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల స్పైసెస్ అన్నీ కూడా లోపల వరకు వెళ్ళి చాలా టేస్టీగా, స్పైసీగా, టెండర్గా అవుతుంది. ఒక 5-6 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు చికెన్ అంతా కూడా బాగా కలిపి హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ వరకు ఉడికించండి. మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి, లేకపోతే మసాలా అంతా అడుగున అంటి మాడిపోతుంది. తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో మరో 10 నిమిషాల వరకు ఉడికించండి, లేదా నూనె పైకి తేలేంత వరకు, ముక్క ఉడికేంత వరకు ఉడికించండి. ఈలోపు మరో స్పైసీ మిక్చర్ని రెడీ చేసుకుందాం. దీనికి గాను 1.5 కప్ పెరుగుని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారము, 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని బాగా కలపండి. ఉండలు లేకుండా పేస్ట్ లాగా కలుపుకోండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పెరుగు మసాలాని ఉడికిన చికెన్ కర్రీలో వేసి బాగా కలపండి. ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించండి, లేదా నూనె తేలేంత వరకు ఉడికించండి. మరో 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసి బాగా కలపండి. మసాలా అడుగంటకుండా కలుపుకుంటూ 5 నిమిషాలు ఉడికించారంటే టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. బెంగాలీ స్టైల్లో దీన్ని చికెన్ కోషా అంటారు. ట్రై చేయండి. ఆనియన్స్, కర్డ్ అండ్ స్పైసెస్తో చికెన్ కర్రీ టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.